ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 25వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 32వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులు పాములను అంత త్వరగా ఇష్టపడరు కదా. సర్పములతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే. కానీ ఈ వచనంలో కట్లపామని, సర్పమని దేనినో పోల్చి చెప్తున్నారని అర్థమవుతుంది. కానీ దేనిని పోలుస్తున్నారు అని కనుక మనం చూసినట్లయితే, మద్యపానం గురించి ఈ వచనం చెప్పబడుతుంది. మత్తును కలిగించే మద్యపానానికి కనుక అలవాటు పడితే వారి జీవితం ఎంత భయంకరంగా ముగుస్తుందో, వారి జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో సామెతల గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం నుంచి చెప్పబడుతుంది. ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అని ప్రశ్నించి చివరికి వీటన్నిటికీ కారణం మద్యపానమే అని చెప్తున్నారు. స్త్రీలు, పురుషులు, విద్యావంతులు, విద్యాహీనులు ఎవరైనా త్రాగే అలవాటు ఉన్నట్లయితే పైన ప్రశ్నించిన ప్రతి ప్రశ్నను గుర్తించాలి. నీకు సంతోషాన్ని ఇచ్చేదిగా, నీకు ఆనందాన్ని కలిగించేదిగా ఉండి చివరికి సర్పం వలె కాటు వేస్తుంది. చిన్న వయసులోనే, యవ్వన కాలములోనే, 25-26 సంవత్సరాలలోనే మద్యానికి అలవాటు పడి రోగాలతో మంచాన పడిన వారు ఎందరో ఉన్నారు. ప్రాణాలు విడిచిన వారు కూడా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ సంతోషం కొరకు, నీ ఆనందం కొరకు మద్యానికి అలవాటు పడిపోయావా? మద్యానికి అలవాటయ్యి లేనిపోని రోగాలు తెచ్చుకుంటే, నీవు మంచాన పడితే లేక ప్రాణాలు విడిచిపెడితే నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించావా? నీ కుటుంబంలో తీర్చలేని లోటును మిగిల్చిన వాడవైపోతావు. కాబట్టి నీ శరీరానికి, నీ కుటుంబానికి హాని కలిగించే ఆ మద్యం జోలికి వెళ్ళొద్దు. దేవునికి ఇష్టకరంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా బ్రతుకు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.